మన వ్యూవర్స్ అందరూ, మన స్టూడెంట్స్ అందరూ ఆహ్, ఇంటర్మీడియేట్ అయిపోయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం చూడడం జరుగుతుంది. సో నేను ఈ వీడియోలో మన ఇండియాలో టాప్ 100 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చెప్పడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ర్యాంకింగ్, ఈ ర్యాంకింగ్ను బట్టి మీరు ఏ కాలేజీ మంచిది అనేది తెలుసుకోగలరు అన్నమాట. యాక్చువల్గా ప్రతి సంవత్సరము నేషనల్ NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి బేస్డ్ ఆన్ సర్టన్ పారామీటర్స్ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవి ఏమి పారామీటర్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ TLR అంటే ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్. అంటే ఏంటంటే ప్రతి ఎంతమంది స్టూడెంట్స్ ఒక ప్రొఫెసర్ అవైలబుల్ ఉన్నారు అనేది ఒక పారామీటర్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ పారామీటర్కి ఒక 30% రేటింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఎక్కడైనా కానీ సపోజ్ కాలేజీలో చేరాలనుకుంటున్నారనుకోండి, టీచర్లు ఎక్కువ మంది ఉన్నారా అనేది కన్సిడర్ చేస్తారు. సేమ్ థింగ్ ఇది కూడా అంతే. రెండో పారామీటర్ ఏంటంటే RP, ఓకే, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. అంటే ఏంటంటే ఆ కాలేజీ నుంచి ఏం టైప్ ఆఫ్ ఎన్ని పేటెంట్స్ ఫైల్ చేస్తున్నారు అదొక పారామీటరు. ఆ తర్వాత ఎన్ని పేపర్స్ సబ్మిట్ చేస్తున్నారు, ఇది రెండో పారామీటర్ అన్నమాట. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అన్నమాట. గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ ఆ కాలేజీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు యావరేజ్ ప్యాకేజ్ ఎంతతో బయటికి వెళ్తున్నారు అనేది ఇదొక పారామీటరు. ఆ తర్వాత ఏంటంటే అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ. అంటే ఏంటంటే అవుట్ రీచ్ అంటే ఆ ప్రదేశంలో ఉన్న కాలేజీకి ఎంతమంది చేరడానికి స్టేట్ అవుట్ సైడ్లో ఉన్న వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు అనేది ఇంకొక పారామీటర్ అన్నమాట. ఓకే, ఇది ఒక పారామీటర్. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ పర్సెప్షన్. ఫైనల్గా మనకు ఎంప్లాయర్సే కదా రిక్రూట్ చేసుకోవాల్సింది. సో ఆ ఎంప్లాయర్స్ వ్యూలో ఆ కాలేజీకి ఏ టైప్ ఆఫ్ వ్యూ ఉంది, దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్. ఓకే, ఈ 5 పారామీటర్స్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజెస్కి రేటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు కావాలంటే ఈ రేటింగ్ని ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, ఈ పారామీటర్స్ ప్రకారం టాప్ కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్. దీనికి 89.79 స్కోర్ వచ్చిందనమాట అవుట్ ఆఫ్ 100. సో బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్, సో ఈ పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ అనమాట. రెండో కాలేజ్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. దీనికి సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సో స్కోర్ వచ్చేసి 87.09 సాధించడం జరిగింది. థర్డ్ కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. దానికి వచ్చేసి 80.74 రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అనమాట. దానికి వచ్చేసి దిస్ ఈజ్ 80.65 రావడం జరిగింది. దాని ర్యాంకింగ్ వచ్చేసి 4th ర్యాంకు. నెక్స్ట్ 5th ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఉందన్నమాట. ఓకేనా. ఆ తర్వాత 6th కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్. ఓకే, దానికి 6th ప్లేస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. దానికి 7th ప్లేస్ రావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఓల్డ్ IITs 7 ఉండేవి. ఈ 7 ప్లేసెస్లో 7 IITs ఆక్యుపై చేశాయి. దీస్ ఆర్ ఆల్ టాప్ IITs. ఆ తర్వాత కొత్తగా ఒక 15 years బ్యాక్ కొత్త IITsను స్థాపించడం జరిగింది. ఆ కొత్త IITsలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వచ్చేసి 8th ప్లేస్లో ఉందన్నమాట. సో 9th ప్లేస్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి. యాక్చువల్గా మా బ్యాచ్లో ఎంసెట్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి తిరుచిరాపల్లిలో చేరడం జరిగింది. సో ఆ తిరుచిరాపల్లి అది యాక్చువల్గా NIT, నౌ ఇట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి. దాని రేటింగ్ వచ్చేసి 9th. ఆ తర్వాత
జాదవ్పూర్ యూనివర్సిటీ. దాని ర్యాంకింగ్ వచ్చేసి 10, రేటింగ్ వచ్చేసి 67.04. యాక్చువల్గా ఇవి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో 11 to 20 ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత నేను చదివిన బిట్స్ పిలానీ ఇంజనీరింగ్ కాలేజీ ఏ ప్లేస్లో ఉంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే రెండిట్లో వచ్చిందనుకోండి, మీరు ఏ కాలేజ్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.